అందరికీ నమస్కారం అండి. చికిరి చికిరి పాట ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. చాలా మారుమూల ప్రాంతాల వరకు కూడా ఈ పాట వెళ్ళిపోయింది. అయితే ఈ పాట రాసిన పాట రచయిత బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే ఆయనకు వెల్కమ్ చెప్పేదానండి. బాలాజీ గారు నమస్కారం. నమస్కారం మేడం. ఎంకే బాలాజీ గారు, ఎంకేబి. ఎంకే అంటే ఏమిటో? ఎంకేబి కాదే, నేను ఓన్లీ ఒట్టి ఖాళీ బాలాజీ. అవునా? అంటే యాక్చువల్గా నా ఒరిజినల్ నేమ్ వెంకటరమణమూర్తి. ఓకే. ఎం వెంకటరమణమూర్తి. దాన్ని సినిమా పరంగా బాలాజీ అని మార్చా. నెట్లో ఎంకే బాలాజీ అని వస్తుంది. కాదు, ఎంకే బాలాజీ ఎవరు అయితే వికీపీడియా నమ్మకండి. ఎంకే బాలాజీ కాదు, వాళ్ళు ఎవరు అలా తీసుకొని ఉంటారు మేబీ. ఓన్లీ ఖాళీ BALAJI బాలాజీ రైట్ అని నా పాటలకి అదే పేరు పడుతుంది. అంటే నాకు తెలియని పాయింట్ ఏమో ఇది ఏమన్నా అని దాంతో మొదలు పెట్టాను అనమాట. కానీ మన ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యి 8 ఏళ్ళు అయిందండి. 18 అనుకుంటాను. మళ్ళీ ఇదే కలవడం. మీరు ఇంకొంచెం ఫిట్ అయ్యారు టు బి ఫ్రాంక్, అప్పటికి ఇప్పటికి చూసుకుంటే. అవును. బట్ కంగ్రాచులేషన్స్, చిక్రీ సాంగ్ అద్భుతంగా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ. నో డౌట్ అందులో అసలు. థ్యాంక్ యూ. ఆ సాంగ్ హిట్ అయిన వెంటనే కింద మీరు లిరిసిస్ట్ మీరు అని తెలిసిన వెంటనే కంగ్రాచులేషన్స్ అని ఒక మెసేజ్ అయితే పెట్టగలిగాను, వెంటనే ఇంటర్వ్యూ చేయలేకపోయా. అది మాత్రం బాధ ఉంది మనసులో. మీ ఎన్నాళ్ళు అయింది సార్ ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి? నేను ఫిల్మ్ ఇండస్ట్రీ 17-18 ఇయర్స్ అయింది. ఇది ఇచ్చినంత సూపర్ డూపర్ హిట్ కానీ గుర్తింపు కానీ, అసలు ఇంత మసివ్గా వచ్చిన గుర్తింపు కానీ ప్రీవియస్ ఇంకా దేనికైనా వచ్చిందని ఫీల్ అయ్యారా? అంటే యాక్చువల్గా మీడియా ప్రాతినిధ్యం వహించే సమయంలో సినిమా ఇండస్ట్రీని, ఆ సమయంలో ఎందుకంటే నేను ఆర్యా 2లో ఉప్పెనంత ఈ ప్రేమకి చాలా పెద్ద పాట అది. అది 2010-9-10 టైంలో. ఆ తర్వాత చాలా బ్లాక్ బస్టర్లు. ఇప్పుడు సిటీ మార్ అది నేను రాసిందే. లేకపోతే ఏముండో నాని గారు చెప్పండి చిన్ని గారు. అవును. F2, అలాగే బంగారు, అంతకుముందు సోగ్గాడే చిన్న, మిస్టర్ పర్ఫెక్ట్, ఇవన్నీ రాశా. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇంత ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది అంత దీనిలో లేదు కాబట్టి ఆ పాటలు ఓన్లీ యూట్యూబ్ వరకు 100 million అలా అయ్యాయి. ఒక సిటీ మార్ అయితే 365 million ఉంది ఒకే వీడియోలో. అలాగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడున్న సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న ఈ సందర్భంలో ఎక్కువ వైరల్ అవుతుంది. దట్టు పాట కూడా మీరు అన్నట్టుగా చాలా మిగతా ప్రీవియస్ సాంగ్స్ కానీ ఇది కొంచెం ఎక్కువ వెళ్ళిందని చెప్పాలి. అంటే మామూలు హీరో ఇది ఉంది, రామ్ చరణ్ గారు హీరో, AR రెహమాన్ గారి మ్యూజిక్, అండ్ బుచ్చిబాబు గారు డైరెక్టరు, ఉపెన్ లాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. కాబట్టి దీనికి అన్నీ కలిసి వచ్చాయి. నా పాట కూడా దాంట్లో కలిసింది. కానీ ఈ బుచ్చిబాబు గారు పిలిచినప్పుడు మిమ్మల్ని సందర్భం ప్లస్ ఇలా ఉండాలి అని ఏమన్నా కొన్ని ఈ పదాలు ఉంటే బాగుంటుందనో, అసలు ఎలా అదే పుట్టింది అంటే ఏం చెప్తారు చిక్రీ? యాక్చువల్గా ఈ పాట నేపథ్యం ఏంటంటే వాళ్ళు కొంచెం గ్రామీణ నేపథ్యం కథాపరంగా కాబట్టి ఆ గ్రామీణ నేపథ్యంలో కొంచెం మొరటువాడు, కొద్దిగా బండగా ఉండేవాడు పాడుకునే పాట, ఒక అమ్మాయిని చూడగానే పాడుకునే పాట. అంటే నాగరిక ప్రపంచమే, కానీ మరి రూరల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక మైండ్ సెట్తో ఉంటారు. కరెక్ట్. అలా వచ్చిన దాంట్లోంచి వచ్చిన మాండలికం, దట్లు ఉత్తరాంధ్ర మాండలికం అది. నేను స్వతహాగా నేను వైజాగ్ వాడిని కాబట్టి నాకు అవన్నీ కలిసి వచ్చాయి. అక్కడ ప్రాంతంలో ఉండే భాష నాకు తెలుసు, బాగా పట్టుంది దాని మీద నాకు. ఇలా అనుకుని ఒకవేళ పిలిచారేమో, నేను దానికి మీరు వచ్చి న్యాయం చేశాను అనుకుంటున్నాను. అయ్యో 100% నో డౌట్. అసలు అందులో మొత్తం సాంగ్ అంతా అయిన తర్వాత, రికార్డ్ అయిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫస్ట్ అంటే అది ఏంటో నాకు గుర్తులేదండి. ఎందుకంటే సాంగ్ రిలీజ్ అయిన రోజు ఇంచుమించు నేను 100 calls ఇంచుమించు మాట్లాడి ఉంటా ఫస్ట్ రోజు, గొంతు నొప్పి వచ్చేంత. అంటే ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నా, ఫోన్ అలా. మెసేజ్ మాత్రం నాకు ఫస్ట్ వచ్చింది 1 hourలో హరిశంకర్ గారు మెసేజ్ పెట్టారు. చాలా బాగా రాశారు బాలాజీ గారు, అసలు ఎరగదీశారు అని చెప్పి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న. అలాగే డైరెక్టర్ గారు దశరథ్ గారు, అలా చాలా మంది చేశారు మెసేజ్. హరిశంకర్ గారు చాలా ఓపెన్ గా, ఫ్రీగా, చాలా మన క్లోజ్ ఫ్రెండ్ లాగా మాట్లాడుతారు. ఆయనకి నేను సిటీ మార్ రాశాను కదా, దువ్వాడ జన్నారు. అవును, దీని మీద ఉంది. చాలా బాగా రాశారు. అంటే ఎక్స్ప్రెషను ఒక ప్రాంతానికి లేకపోతే ఇంకేదో ఒక మాండలికానికి సంబంధించిన పాటలా కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో, యావత్ ఖండాంతరాలు దాటి ఎక్కడెక్కడో 14 భాషల్లో ట్రెండింగ్ అయింది. ప్రతి వాళ్ళు చేశారు పాటలు. అందువల్ల అది అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన పాటలు కాకుండా అందరి పాట అయిపోయింది. పాట నేపథ్యం మాండలికం వరకు అది తీసుకొని
వైజాగ్ అంటే వైజాగ్ ఇంకా రూరల్ లోపల అంటే ఎక్కడో బొబ్బిలో సాలూరు అలాంటి ఏరియాల్లో ఉండేదని. అంటే నాకు ఫుల్ ఫ్లెజ్గా కాదు, ఉత్తరాంధ్ర లోపలికి అనుకోండి అని చెప్పారు స్పెసిఫిక్గా. ఎందుకంటే నాకు కథ గురించి నాకేం తెలియదు కాబట్టి చెప్తున్నా. మాండలికం అది ఉంటుంది, ఒక బాగా మా పాత వింటేజ్ సాంగ్లో ఉంటుంది. సరే సార్ అన్నాను. ఓపెనింగ్ ఎంత వింటేజ్ అని ఏదైనా ప్రేక్షకుల ఇది కూడా ఒకటి ఉంటుంది. రామ్ చరణ్ గారు హీరో, అవును, తీసుకునేది ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం, హీరో ఇమేజ్ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్ ప్రెజర్ ఉంటుంది కదండి. చాలా ఉంటుంది. ఏ రాయాలి ఓపెనింగ్ ఇప్పుడు, ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, దీనక్క అన్నది హీరోది, ఆ చంద్రుల్లో ముక్క అన్నది నాది. మళ్ళీ నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, అమ్మాయిని చూడగానే నాకు ఒళ్ళంతా తైతక్క ఆడింది అని చెప్పాలి. సరే, అలాంటిది ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ కోసం వెతికాము. దానికి ఆ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ లైన్ ఎక్స్ప్రెషన్ కోసమే దాదాపు నేను ఇంచుమించు చాలా రోజులు, ఒక నెల రోజుల వరకు ఆ పాట అది ఓపెనింగ్ రాలేదు. అంటే ఏవేవో రాశాను, ఫస్ట్ రాసేసా ఓకే, కానీ ఆ ఒక్క లైన్, ఆ పై లైన్ వరకు తీసుకొని మళ్ళీ కిందవన్నీ ఓకే, అలాగే చాలా జరిగింది. ఆ పాట మీద వర్క్ చాలా చాలా ఎక్కువ జరిగింది. అంటే ఎన్ని వెర్షన్స్ తర్వాత మీకు ఓకే అయింది? అంటే వెర్షన్స్ కూడా మరొకటి అంటే చెప్పుకోవాలి. నేను ఇప్పుడు ఒక 5 లైన్స్ రాసాను అనుకోండి, దాంట్లో 3 ఓకే అయిపోయేవి. ఓకే, అది ఏమవుతుందంటే అది వెర్షన్ కింద లెక్కలేదు. 3 అయిపోయిన తర్వాత పైన 2 రాసేవాడిని. ఈ 2 వచ్చిన తర్వాత ఈ 3టిని డామినేట్ చేసేవి. అప్పుడు ఈ కింద 3 మార్చాల్సి వచ్చింది. అది వెర్షన్లా కాకుండా సరే ది బెస్ట్ ఏది ఉందో అది పెట్టుకున్నాం లాస్ట్లో. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, దాంట్లో నచ్చేసావే మల్లె గంప నీ అందాలే నాలో దింపా ఏం తిన్నావో కాయ దుంప. నేను ఇదివరకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే నేను ఎక్కడో కారులో వెళ్తూ అక్కడ ఏదో స్వీట్స్ తీసుకుందామని ఒక షాప్ దగ్గరికి వెళ్తే, ఆ పక్కని మామూలు ఈ రైతు బజార్లో అమ్ముతారు కదా, కూరగాయలు అమ్ముతారు. అక్కడ ఆయన వంకాయలు అమ్ముతున్నాడు, నిలగనాలు ఆడుతున్నాయి, తెల్లగా ఉన్నాయి. అవేంటిది గ్రీన్ కలర్ వంకాయలు. అది చూస్తే అవి మెరుస్తూ ఉన్నాయి. నేను అంటే పాటలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఈ రచయితలందరూ అది నడుస్తుంటుంది సబ్ కాన్షియస్. 100%. నేను చూసి అలా మెరుస్తుంటే ఏమో ఇలాంటివి తింటే ఆరోగ్యం కదా అని నేను అనుకున్నా. అంత లేతగా ఉన్నాయి, నాకు కాదు ఇప్పుడు హీరోయిన్ కదా అని చెప్పి వెంటనే కన్వర్ట్ చేసి ఏం తిన్నావో కాయాదుంప నీ ఎవ్వరం వరద ముంప అని లైన్ వచ్చింది. వెంటనే అక్కడ ఫోన్ చేసి ఇలా వచ్చిందని చెప్పాను. సార్ అదిరిపోయింది సార్ అన్నాడు డైరెక్టర్ గారు. అలాగా కొన్ని పాట అన్నది చాలా చమత్కారంగా అంటే రాయడం పక్కన పెడితే దానికి ఉండే వెనకాల ఉండే శ్రమ అయితే చాలా ఎక్కువే ఉంది. కాకపోతే నేను ఎందుకు శ్రమగా మర్చిపోయానంటే ఈ పాట ఇచ్చిన సక్సెస్ కష్టాన్ని మర్పించేసి అది అసలు నాకు గుర్తే లేదు. అసలు ఏం పడ్డానో భలే రాశాను అని నాకు నేను అనుకునే పాటల్లో ఇదొకటి. అలా అనిపించింది. టోటల్ పాట మీకు ఇప్పుడు ఇందాక స్వీట్స్ కొనడానికి వెళ్ళి కాయగూరలు చూసినప్పుడు ఆ 2 ప్లేస్లు ఒకటైతే ఇంకా ఎన్నెన్ని ప్లేసులు చూస్తే ఇది పుట్టింది. అవును, నిజంగానే. అంటే ప్రకృతే కదండి మన ఇన్స్పైర్ చేసేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎక్కడ ఏదైనా దాంట్లో చూసే తీసుకోవాలి. మన ఆలోచన, మన ఊహ, దానికి తోడు ప్రకృతి తోడైంది. పాట అద్భుతంగా రావడానికి ప్రకృతి కూడా సాయం చేసింది. అది